గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికిప్పుడు మార్పులు చేర్పులు చేయాలంటే తెలంగాణలో కూడా మార్పులు చేర్పులు చేయాలంటే మంత్రివర్గంలో మార్పులు ఉండాలి. ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు, 6 గ్యారెంటీల హామీలపై వీళ్ళు దృష్టి పెట్టాలి. నెంబర్ 1, సిబిఎన్ గారు ఎంత చేసినా, అమరావతి కోసం ఎంత చేసినా మీరు హామీలు ఇచ్చింది మాత్రం నెరవేర్చక తప్పదు. ఫస్ట్ మీరు అది చేసి దీనికి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఫీల్డ్లో ఉంటలా. తెలంగాణలో అంతే ఉంది, ఆంధ్రాలో అంతే ఉంది. ఫస్ట్ ఏపీ విషయానికి వస్తే 6 మహిళా మంత్రులు కూడా ఏపీలో క్యాబినెట్లో ఉండాలి. మెయిన్ కడప మాధవరెడ్డి అండ్ హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. మళ్ళీ బండారు శ్రావణి, ఆమెకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినా పర్లేదు, వైద్య శాఖ ఇచ్చినా పర్లేదు. మళ్ళీ పల్లె సింధూర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, మళ్ళీ పరిటాల శ్రీరామ్, దేవినేని ఉమ, వంగవీటి రాధ, జనసేన నుంచి నాగబాబు, పంచమర్తి ఎమ్మెల్సీల నుంచి పంచమర్తి అనురాధ, బుద్ధా వెంకన్న. ఇక్కడ వీళ్ళు తీసుకోవాలి క్యాబినెట్లో. హోమ్ మినిస్టర్ని రేషన్ షాప్ శాఖలు మార్చాలి. ఈ తెలంగాణలో కూడా వ్యవసాయ శాఖ, మళ్ళీ అన్ని శాఖలను కూడా మార్చక తప్పదు. క్షేత్రస్థాయిలో పనిచేయని ఎమ్మెల్యేలను వదిలేసి ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళకి మంత్రివర్గంలో తీసుకోవాలో. సమూలంగా మార్పులు జరగాల. ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కళ్ళు పనిచేస్తే సరిపోదు, మొత్తం టోటల్ మినిస్ట్రీ మొత్తం తీసేయాలి. మార్పులు చేర్పులు జరగాల. కానీ కాంగ్రెస్లో అలా జరగదు. అక్కడ సీఎంకే గ్యారంటీ లేదు. అది రేవంత్ రెడ్డి గారు